సంపాదించింది మనము అనుభవించేటువంటి శక్తి గనక దేవుడు ఇస్తే అది నిజమైన ఆశీర్వాదం. చూసుకోవడానికే ఆస్తి అన్నట్లుగా, చూసుకోవడానికే సంపాదన అన్నట్లుగా ఉంటే ఉపయోగం లేదు. ఎంత తింటాము? ఎంత అనుభవిస్తాం మనం? అనుభవించేది గూడా, తినేది గూడా తృప్తిగా ఉంటే అది ఆశీర్వాదం. అది గనక నీకు అర్థమైనప్పుడు నువ్వు నీ జీవితానికి, నీ జీవితానికి అంటే వచ్చేటప్పుడు ఒంటరిగానే వస్తావు, పోయేటప్పుడు గూడా ఒంటరిగానే పోతావు. కాబట్టి నువ్వు నీ జీవితానికి నువ్వేం జేసుకుంటున్నావనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి. నువ్వు నీ జీవితానికి అంతే. మనిషికి దేవుడు అనేక బాధ్యతలిస్తాడు. ఆ బాధ్యతల్లో కుటుంబం గూడా ఒకటి. కుటుంబాన్ని గురించి పక్కన బెడితే నువ్వు నీ జీవితానికి నువ్వేం జేసుకుంటున్నావు? ఒక చిన్న కథ జెప్తాను. స్టోరీ